క్యాష్ ఉంటే ఖరీదైన బహుమానాలే కొనిపెట్టు, క్లుప్తంగా పనైపోయే మార్గం కనిపెట్టు. టైం ఉంటే అదే పనిగా మాటలతో మతి పోగొట్టు, లేకుంటే ఐఆమ్ సారీ మంత్రం సరిపెట్టు. కాగితం పూలకి అంటుకున్న సెంటరా నేటి కొత్త ప్రేమ ఫార్మ్యులా. జీవితం స్కేలులో చిన్న సెంటిమెంటరా, అంతకన్నా సీన లేదురా. నిన్నలా మొన్నలా లేదురా, ఇవాళ కాలమే స్పీడ్గా ఉందిరా. అన్నిటా అంతటా తొందర, రొమాన్స్ పద్ధతి మారిపోయిందిరా. 90స్కి కిడ్స్ 20స్కి యూత్ అయిన మేము మా కాలేజ్ చదివేటప్పుడు మా జువాలజీ సార్ లవ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మా అందరి కోసం, మా స్టూడెంట్స్ అందరి కోసం కూడా డెడికేట్ చేసిన స్పెషల్ సాంగ్ అనమాట. మేము అస్సలు ఇప్పటికీ కూడా మర్చిపోలేము. మాకు సబ్జెక్ట్తో పాటు ఇలాంటి సెపరేట్ నాలెడ్జ్ కూడా ఇచ్చిన సార్ ఎవరైనా ఉన్నారు అంటే అతనేని. అంటే మనకి లవ్ ఒక్కటే లైఫ్ కాదు, లవ్ అనేది ఇలా ఉంటుంది. సో మనం ఎడ్యుకేషనల్గా ఫస్ట్ బిల్డ్ అయిన తర్వాత పర్ఫెక్ట్ లవ్ని గెయిన్ చేసుకోవడము, ఎంచుకోవడం అనేది మనకు వస్తుంది అని చెప్పిన సార్ కూడా అతనేని. అవెలా కూడా మా మైండ్లో ఇప్పటికీ ఉన్నాయన్నమాట ఆ మాటలు. సో ఇప్పటి జనరేషన్స్ కూడా ఈ సాంగ్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్దని నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. అలా ఎందుకు అన్నాను అంటే చాలా వరకు పేరెంట్స్ నుండి వచ్చే లవ్ని అవాయిడ్ చేసి బయట ఎక్కడి నుంచో వచ్చే లవ్ని చాలా వరకు యాక్సెప్ట్ చేస్తున్నారు. బట్ లాస్ట్ వరకు తెలియట్లేదు అనమాట అది ఫేక్ లవ్ అని చెప్పి. సో మరి మీకు ఎలా అనిపించింది ఈ సాంగ్? ఇంకా హాఫ్ సాంగ్ కావాలి అనుకున్నా కూడా కామెంట్ చేయండి. Until then, bye bye.